దేవుడు హెచ్చించువాడు. దేవుడు హెచ్చించువాడుగా ఉన్నాడు. ఎవరిని హెచ్చిస్తాడు? ఎందుకు హెచ్చిస్తాడు? ఎప్పుడు హెచ్చిస్తాడు? ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానము, ప్రభు హెచ్చించువాడు. అయితే దేవుడు ఎందుకు హెచ్చించాలి? ఎవరిని హెచ్చిస్తాడు? ఎప్పుడు హెచ్చిస్తాడు? కొన్ని వాగ్దానాలను చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. హెచ్చించువాడువును, అందరికీ బలమును ఇచ్చువాడువును నీవే. దేవుడే హెచ్చించాలి, దేవుడే బలం ఇవ్వాలి. కాబట్టి దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? ఎందుకు హెచ్చిస్తాడు? ఎప్పుడు హెచ్చిస్తాడు? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడు? దేవుడు ఎందుకు హెచ్చిస్తాడు అంటే, మొదటిగా దేవుని మాటలు శ్రద్ధగా వినిన వారిని దేవుడు హెచ్చిస్తాడు. అలాగే ఎప్పుడు హెచ్చిస్తాడు చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఎప్పుడు హెచ్చిస్తాడు? తగిన సమయమందు. నిన్ను నన్ను హెచ్చించాలంటే తగిన సమయం రావాలి. ఆ తగిన సమయం వచ్చే వరకు నువ్వు నేను ఏం చేయాలి? ఆయన బలిష్టమైన చేతి కింద ఉండాలి. అంటే ఆయన ఆవరణంలో ఉండాలి, ఆయన ప్రజెన్స్ ఆఫ్లో ఉండాలి, ఆయన మందిరంలో ఉండాలి, ఆయన చెబితే వినేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చించడానికి ఒక సమయం చూసుకుంటాడంట. దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఉండాలి. మరి అందులోనే దేన మనస్కులై ఉండాలి. పొగరుబోతుల్లాగా, ఎదురు తిరిగి మాట్లాడేవారిలాగా, ఎవరిని లెక్క చేయని వారిలాగా ఉండకుండా దేన మనస్కులై ఉండాలి. దేన మనస్కులై ఉండినప్పుడు దేవుడు తగిన సమయం అందు హెచ్చిస్తాడంట. అలాగే ఎవరిని హెచ్చిస్తాడు? ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన ఆజ్ఞలన్నీ శ్రద్ధగా వినిన వారిని హెచ్చిస్తాడు. అనుసరించి నడుచుకున్న వారిని హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతుల కింద ఉండి దేన మనస్కులై ఉన్న వారిని హెచ్చిస్తాడు. ఎలా హెచ్చిస్తాడంటే, యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను గొప్పగా హెచ్చించును. ఇలాగా దేవుడు మనకి కొన్ని వాగ్దానాలను ఇవన్నీ చేశారు. ఈ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు. అయితే చాలా మంది తమను తాము హెచ్చించుకుంటారు. కాబట్టి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 30వ వచనం చూస్తే, ఆయన హెచ్చించవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని అంటున్నారు యోహాను గారు. అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం చూస్తే, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. అంటే మనం హెచ్చించబడాలి అంటే, దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే మనం ఏం చేయాలి? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. అయితే మనల్ని మనం తగ్గించుకుంటామా, హెచ్చించుకుంటామా? ఇతరుల మధ్య, సమాజం మధ్య, ప్రజల మధ్య మనల్ని మనము హెచ్చించుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాం. ఎందుకు? జనాలు మనల్ని హెచ్చించరు కాబట్టి మనల్ని మనం హెచ్చించుకుంటాం. అప్పుడు మనల్ని మనం హెచ్చించుకోవడం వల్ల ఏమవుతుంది? దేవుడు మనల్ని తగ్గిస్తాడు. కాబట్టి తన్ను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించిన మానవుడు ఎవ్వరు నిన్ను తగ్గించినా కూడా దేవుడు మాత్రం నిన్ను హెచ్చిస్తాడు. అలాగే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చూద్దాం. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. జ్ఞానము సంపాదించుకోవాలి. జ్ఞానం సంపాదించుకోవటానికి జ్ఞానమే ముఖ్యాంశము. అంటే జ్ఞానము అనగా యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువును నువ్వు సంపాదించుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనను అనుగ్రహించెను. దేవుడు ప్రతి నామము కంటే పైనామము యేసుక్రీస్తు ప్రభు వారిది. అంత గొప్ప దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే నువ్వు దేవుణ్ణి సంపాదించుకోవాలి. అంటే జ్ఞానమును సంపాదించుకోవాలి. జ్ఞానమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ జ్ఞానమే నిన్ను హెచ్చిస్తుంది. అలాగే
2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళున్నది, నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అంటే పౌలు గారు ఏమంటున్నారంటే, నేను హెచ్చిపోకుండా ఉండునట్లు శరీరంలో దేవుడు నాకు ఒక ముళ్ళుంచాడు, నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడును. అంటే మనకి ఏ శ్రమ వచ్చినా ఏం చేస్తాము? మనం ఏ శ్రమ వచ్చినా కుంగిపోతాము. కాబట్టి ప్రతి హెచ్చించే మానవుడికి హెచ్చించిపోకుండా, అంటే పొగడతలకు పోకుండా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ముళ్ళుని పెడతాడని చెప్తున్నాడు పౌలు గారు. అలాగే మనకు వచ్చిన ప్రతి చిన్న కష్టాన్ని చూచి నిరాశ చెందకుండా దేవుడు మనకి ఎన్నో మేలు చేశాడు. బ్రతికి ఉండడమే మేలు, ఆహారం తినడమే మేలు, మాటలాడటమే మేలు, మన పనులు మనం చేసుకోవడమే మేలు. ఇంకా దేవుడు మనకి ఏం మేలు చేశాడని దేవుడిని ఎదురు ప్రశ్నిస్తాం. కాబట్టి ప్రతి మానవుడు తను హెచ్చిపోకుండా దేవుడు కొన్నిసార్లు కొంతమందికి దేవుడు ఒక చిన్న బాధను ఏదో ఒకటి పెడతాడు. ఆ బాధను బట్టి దేవుడికి దగ్గర అవుతాం. బాధలు ఉన్నప్పుడే దేవునికి ప్రార్థన చేస్తాం, కానీ సంతోషంగా ఉన్నప్పుడు చాలా వరకు దేవుడు జ్ఞాపకం రాడు. కాబట్టి ప్రతి మానవుడికి ఏదో ఒక బాధ ఉంటుంది. ఆ బాధలోనే దేవుణ్ణి మనం కనుగొనాలి. అలాగే కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, అది ప్రఖ్యాతికరముగానున్నది. అలాగే ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించెదను. అలాగే దేవుడు మానవుణ్ణి హెచ్చించాలని ప్రయాసపడుతున్నాడు. దేవుడు మానవుల కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎవరెవరిని హెచ్చిస్తాడు, ఎలాగే హెచ్చిస్తాడో మనం చూసాం. కాబట్టి ఎవరైతే దేవుని మాటలు శ్రద్ధగా వింటారో, ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో, ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో, ఎవరైతే దేవుని పటిష్టమైన హస్తాల కింద దేన మనసులుగా ఉంటారో, దేవుడు వారిని హెచ్చించడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ మనం పొందుకున్నట్లు, మన కుటుంబంలో ప్రతి ఒక్కరు ఈ వాగ్దానం పొందుకున్నట్లుగా మనల్ని మనం తగ్గించుకుంటూ, దేవుని మాటలు శ్రద్ధగా వింటూ, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ, దేన మనస్కులై ఉండునట్లయితే దేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. సమర్థవంతమైన దేవుడు. కాబట్టి మనం అందరం ఈ వాగ్దానాలు బట్టి, ఈ వాగ్దానాల ప్రకారం నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనందరినీ ప్రభు హెచ్చించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.